హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేసేది ఏంటిది అంటే తోటకూర తీయగూర చేస్తున్నా. చూడండి నేను ఎట్లా చేస్తానో. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవి కాదు. ఇగో గిట్లుంటాయి. ఇగో గిట్ల ముండ్లు ఉన్నాయి చూసిందా? ఇగో గిట్లుంటుంది ఆకు. ఇగో ఆకులో ఊపడుతున్నట్టు ఇట్లా చిన్న చిన్నగా ఆకులు ఉంటాయి. అది నేను చేస్తున్నా. ఇగో ఇది తోటలలో దొరుకుతుంది తోటకూర. ఈ ఆకుతో నేను చేస్తాను, మీరు చూడండి. కానీ దానికన్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తోటకూర ఇదే బాగుంటుంది, అదేం బాగుండదు. కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మా కాడ బాగా దొరుకుతుంది కూడా. ఇది ఎవరు తోటలకు పోయినా కానీ కంపల్సరీ టమాటాలు తెచ్చిస్తారు, పచ్చిమిర్చి తెచ్చిస్తారు, సొరకాయ తెచ్చిస్తారు, తోటకూర తెచ్చిస్తారు, అన్నీ తెచ్చిస్తారు. ఎంతైనా పల్లెటూరు ప్రేమలు అవి వేరే ఉంటాయి. ఇప్పుడు నేను చేసుకుంటా, నేను మీతో మాట్లాడతాను. ఇక ఒక దిక్కు రైస్ పెట్టేసిన. ఇప్పుడు నేను చేసుకుంటా, నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఆన్ చేద్దాం. ఆయిల్ పోసేసిన, జీలకర్ర వేసుకుందాం కొద్దిగా అంత వేడి కావడంతో. ఇంకా జీలకర్ర కొద్దిగా అంత. నేను పచ్చిమిర్చితోని కాదు, ఎండుమిర్చితో చేస్తున్నా. ఎండుమిర్చి, ఉల్లిగడ్డ. ఎండుమిర్చితోనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ బాలెంతలకు కడుపుతో ఉన్న వాళ్ళకు ఇవి పెడితే చాలా అంటే చాలా మంచిది. ఆకుకూరలు కడుపుతో ఉన్న వాళ్ళకి ఎంత పెడితే అంత మంచిది. డెలివరీ అయినాక కూడా ఆకుకూరలు పెట్టడం ద్వారా చాలా అంటే చాలా పాలు పడతాయి. ఇట్లా నేను చేసినట్టు మీరు చేసి పెట్టండి, ఫుల్ అంటే ఫుల్ పాలు పడతాయి పిల్లగాళ్ళకి. ఇంకా ఈ గోలిస్తా. నిన్న వీడియో చేయలేదు, వీలు కాలేదు నాకు అస్సలు. నేను మొన్న స్టాండ్తోనే చేసిన, ఇవాళ కూడా స్టాండ్ పెట్టే చేస్తాను. అందుకే వీడియో మొన్న కదలలేదు, ఇవాళ కూడా ఏం కదలదు వీడియో. మంచిగా అంటే మంచిగా గోడించుకోవాలి. ఎండుమిర్చి, ఉల్లిగడ్డ. ఎంతైనా ఇవి గోడే వరకు టైం పడుతుంది. ఒక దిక్కు రైస్ పెట్టేసిన. ఎండుమిర్చి గోలుతా అంటేనే సూపర్ స్మెల్ వస్తుంది. అసలు ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది స్మెల్. మంచిగా అంటే మంచిగా గోలుతున్నాయి. ఇందులో కొద్దిగా అంత అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం పేస్ట్ వేస్తా కొద్దిగా. నేను మీకు ఇంకోటి కూడా చూపిద్దాం అనుకున్నా. నేను చూపిస్తాను, మీరు చూడండి. మీలో ఎవరికైనా తెలుసో నాకు చెప్పండి. మనం ఇప్పుడు వంట చేసేటప్పుడు ఈ గిట్లు ఎక్కడి అక్కడ పెట్టుకోకుండా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఇది షర్ట్ పెట్టేసి అల్లం పేస్ట్ లోపల పెట్టేస్తే ఇక్కడ అంతా చెత్త ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది.
గోలుతున్నాయి మంచిగా. ఇందులో కొద్దిగా అంత పసుపు వేసుకుందాం. మంచిగా మంచిగా గోలిపోయినాయి మొత్తం. చాలా నీట్గా గోలినాయి. పసుపు వేసుకుందాం. ఇది కూడా గోలింది. ఇప్పుడు వచ్చేసి ఏదైనా సరే ఆకుకూరలు మంచిగా గడుపుకొని వేసుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు పట్టుకుందాం మనం. ఇలా మంచిగా మంచిగా గోలినాయి. తక్కువ చేసుకుందాం గ్యాస్. ఇప్పుడు తోటకూర వేస్తాం. ఇది తోటలలో దొరుకుతుంది తోటకూర మనకు. మీలో ఎవరికన్నా అంటే ఇవి చిన్న తోటకూర అంటారు. పెద్ద ఈ దానికన్నా ఇంకా చిన్నవి చాలా టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంటాయి. మళ్ళీ తొందరగా ఉడికిపోతాయి. ఎంత తొందరగా అంత తొందరగా ఉడికిపోతాయి. ఇక ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత, మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకున్న, నా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటా. మొత్తం ఎండుమిర్చితోనే చేస్తున్నా. గింత అంతా కూడా కారపొడి దాకానేయాలి. మొత్తం ఎండుమిర్చి. ఇంకా చాలు. ఆకుకూరలలో కొద్దిగా అంత ఎక్కువైనా కానీ పీసం అవుతుంది. చాలు. ఇందులో ఇది మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. ఎందుకు అంటే దగ్గరికి వచ్చేస్తాను మొత్తం. ఉప్పు అది ఇది ఏమో కలపన అవసరం లేదు. కొద్దిగా అంత దగ్గరికి రావడంతో కలిపేస్తే అయిపోతుంది. నేను మీకు ఒకటి చూపిస్తాను కదా. ఒకటితుందా మీకు? పడుతుంది. ఇగో చింతగింజలు వేయించుకుంటే ఎంతమందికి తెలుసు? నాకైతే ఫుల్ ఇష్టం. నేను దొరికినప్పుడు అలా పక్కకు పెట్టుకొని ఇట్లా వేయించుకొని తింటా. వేయించితే చూడండి, చాలా టేస్టీ. చిన్నప్పుడు స్కూల్కి తీసుకుపోయేది వేయించుకొని. తిట్టేది ఇంట్లో, ఇంకా చింతగింజలు తింటారా ఎవరన్నా, తినద్దు అని తిట్టేది. అయినా వినకపోయేది తెలుసు. ఇంకో వేయించుకుంటున్నా. మీలో ఎంతమందికి ఇష్టం చింతగింజలు అంటే? ఎవరికైనా ఇష్టమేనా? అన్నం అవుతుంది. అన్నం మీద ఇంకో మూత పెట్టేస్తున్నా.
వాటరు నేను వంచాను, ఎందుకు అంటే అలా ఉన్న అన్ని పోషకాలు అన్నీ పోతాయి, విటమిన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అనేసి నేను అన్నం అస్సలు వంచాను. నేను ఆడికాడికి వాటర్ పోస్తాను, ఆడికాడికి పెట్టేస్తాను. కొద్దిగా అంత ముద్దైనా మంచిదే కానీ అస్సలు గంజి మాత్రం వంచాను. అట్లా తింటేనే మంచిది, గంజి వంచని తిండి తింటేనే మంచిది మనకు. అందులో ఉన్న ఇవన్నీ మనకు కడుపులోకి వెళ్ళి మంచిగా ఉంటాం మనం. మళ్ళీ మావి కొనుక్కునే కావాలి, పట్టించిన బియ్యం మావి కొద్దిగా అంత దొడ్డు ఉంటాయి, అందుకే బాగా పాలిష్ చేయించాం మేము తెలుసా. మేము కొనుక్కొని పట్టించుకుంటాం. మంచిగా అంటే మంచిగా వేయాలి, ఎర్రగా కావాలి అవి. ఎర్రగా అయ్యే వరకు కొద్దిగా ఎంత ఉడికొచ్చిందో చూద్దాము. ఇగో పడుతుందా, ఉడికొచ్చేసింది. ఉల్లిగడ్డలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు బాగా వేసుకోవాలి, ఏ కూరలైనా సరే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ బాగా తినాలి. ఒక్కటే ఉడుకు గొగింత మంచిగా అయింది. డైరెక్ట్ తీసుకొస్తే గొగింత బాగుంటుంది. తోటకూర చెట్ల మీదకి వెళ్ళి ఒక్కటే ఉడికింది. మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుతాం. మంచిగా అంటే మంచిగా దగ్గరికి కావాలి. ఇంకా బాగా ఎసరు కూడా ఏం లేదు, కొద్దిగానే ఉన్నది. ఇట్లా డస్ట్ ఉంటుంది ఇలా, అదంతా ఊదాలి. ఊదితే ఆగు సౌండ్ వస్తాను చూసింది. మనకు చింతగింజలు ఇప్పుడే దొరుకుతుంది, ఎందుకంటే చింతపండు ఇప్పుడే మనం తీసుకుంటాం కాబట్టి. చింతకాయ ఇక్కడ ఎక్కువ శాతం చింతపండు కాదు, చింతపండే, కానీ అది కట్టెపండు అంటారు కదా, అది తీసుకొని మంచిగా ఎండబెట్టి కొట్టుకుంటారు. అగో గట్ల పేలాలి, పేలితే మంచిగా గోలినట్టు ఇట్లా చిటుక్కు చిటుక్కు అనాలి. అగ్గో సౌండ్ ఎంత మంచిగా గోలితే అంత టేస్ట్ ఉంటాయి చింతగింజలు. అది కొట్టి గింజలన్నీ తీసి పక్కకు పెట్టి అది మళ్ళీ ఎండబెట్టి కవర్లో పెట్టుకొని ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా కానీ తెల్లగా ఉంటుంది చింతపండు. అదైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా అంటే చాలా తెల్లగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు. ఇంకో గోలిపోయినాయి, బంద్ చేస్తాను. చూసింది ఒక్క 5 minutes అంతే, 5 minutesలో గోలిపోయినాయి. ఇవి మనకు కొన్నే కాబట్టి తొందరగా గోలుతాయి. బంద్ చేస్తాను, ఇంకా గోలిపోయినాయి. అవి చల్లారినాక అది చేద్దాం మనం. ఇక మొత్తం గోలినాయి చూసి ఇంకా ఇవన్నీ పోయినాయి. ఇక గిట్లా కొట్టుకుంటూ వస్తాయి. ఇంకా చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇగో గిట్లా సగం సగం ఊసిపోయినాయి చింతగింజలు. అట్లా అయినాక చెయ్యాలి, తీసేయాలి. చాలా అంటే చాలా టేస్టీ చింతగింజలు రెడీ. కర్రీ కలిపేస్తున్నాం. ఇందులో నేను ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. లైట్గా అంటే లైట్ కారం పడుతుంది, ఉప్పు పడుతుంది. ఎండుమిరపకాయల కారం బాగా ఏర్పడుతుంది. ఇంకా చాలు.
ఇట్లా చూసుకున్నాక వేసుకోండి, తెలుస్తుంది మీకు. ఆకుకూరలు మాత్రం కంపల్సరీ ఇట్లా చూసి వేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇంకా చారు చేయాలి ఇప్పుడు. ఇంకా ఇది ఆయనతో మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉంచినాక చారు చేస్తా. ఎంతున్న కూర ఎంత అయిందో చూసిందా, ఇంత అవుతుంది కూర. అన్నం కూడా అయిపోయింది, బంద్ చేస్తా. ఇంకా ఇట్లా తీసుకుంటూ వస్తాయి పొట్టు. గిట్లా పొట్టు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇగో చెయ్యితోటే తీసిన యూషన్లా పొట్టిగానే కట్టుకున్నదా, ఇట్లా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీ 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 టేస్టీ. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పనా. నేను అన్నం అరగకపోతే మీరు ఎక్కడికైనా బయటికి పోయినా, ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, ఎక్కడికి పోయినా కానీ ఇవి ఒక 4 తీసుకుపోండి. మీకు వామిటింగ్ కాదు, మీకు ఆకలైనట్టు కూడా అనిపించదు. ఇది దౌడకేసుకొని అట్నే పోతే ఆకలైనట్టు కూడా అనిపించదు తెలుసా. చాలా అంటే చాలా మంచిది చింతగింజలు. మీరు కాకపోతే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎంత మంచిది అంటే అంత మంచిది. ఇప్పుడు ఈ మధ్యన చెప్తున్నారు చింతగింజల పొడి కూడా వాటర్లో పోసుకొని తాగాలన్నట. అది కూడా చాలా అంటే చాలా హెల్దీ అట. ఇంకా మనం గంత చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఉన్నాయి ఇట్లా గోయించుకొని అప్పుడొకటి తింటే మంచిగా హెల్త్కు హెల్త్, అన్నమరుగుడుకు అన్నమరుగుడు, అన్నిటికన్నీ మంచిగా ఉంటాయి. సౌండ్ వస్తుందా? ఇంకో వేరేటోళ్ళు రాంబురక పండ్లు తెచ్చిచ్చిండు, చాలా అంటే చాలా. మస్తున్నాయి కదా. ఫ్రిడ్జ్లో పెట్టి వస్తా. చేయితో గిట్ట తీస్తూనే వస్తాయి.
ఇంకో ఇట్లా చేయితో తీస్తేనే వస్తాయి, దీనికి ఏమి ఎక్కువ ఇబ్బంది పడని అవసరం లేదు. ఇంకా అది నేను నిమ్మలంగా తీసుకుంటా. ఇగో మీకు చూపిద్దాం చేయితోండి ఇత్తరా తీయరా అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అందుకోసమని నేను తీసుకుంటా చూపెట్టిన. ఇగ్గో ఇట్లా తీసుకోవాలి. ఇగ్గో నల్లగా అయినాయి చూసినలాగా ఇట్లా ఎర్రగా కావాలి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంతో అనిపించింది ఆకు, దీన్ని నిండు ఉండే కదా చేసినప్పుడు, అదో గింత అంత అయింది. ఆకుకూరలు ఏదైనా కానీ సిమ్లో పెట్టి చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చారు చేస్తున్నా. చింతపండు ఫస్ట్ పిసుక్కుందా. కూర కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. బంద్ చేసిన. ఇక తోటకూర కర్రీ రెడీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఎల్లిపాయలు వేయలేదు, ఏది వేయలేదు, ఓన్లీ అల్లం పేస్ట్ అంటే. నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఫస్ట్ ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టేసుకున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టుకున్నాక ఎండు మిరపకాయలు కూడా 2 ముక్కలు చేసి అది కూడా పక్కకు పెట్టేసుకున్నా. తోటకూర కూడా మంచిగా 4-5 సార్లు కడిగి అది కూడా పక్కకు పెట్టేసుకున్నాక ఇగో ఇలాంటి మూకుడు పెట్టేసిన. ఇలాంటి మూకుడు పెట్టేసి ఇందులో ఆయిల్ పోసినాక జీలకర్ర వేసినాక ఎండు మిరపకాయలు ఉన్న మంచి ఉల్లిగడ్డ మంచిగా గోలిచ్చి తోటకూర వేసిన. అంటే పసుపు వేసిన, కొద్దిగా అంత పసుపు కూడా వేసి మంచిగా గోలిచ్చినాక తోటకూర వేసి ఉప్పు మీ రుచికి సరిపడేంత మీరు వేసుకోండి. నా రుచికి సరిపడేంత నేను వేసుకుంటా. ఇంకో ఇట్లా ఉడికినాక తీసేస్తే అయిపోద్ది మొత్తం.
మొత్తం దగ్గరికి వచ్చింది చూసిన గింత కూడా సర్లేదు. ఫ్రై లెక్క ఉన్నది ఇది చూసి లవపడుతుందా? ఓన్లీ ఫ్రై కదా. నచ్చేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను చారు పెట్టేస్తాను. కొద్దిగంత ఆయిల్. కోతులు వస్తానే అని భయానికి కూకే నక్కి జ్యూసులు అవుతాను. పొచ్చడి కోతులు వస్తాను. ఇంకో కొద్దిగా జీలకర్ర వేసిన, ఇంకో ఎల్లిపాయ దంచి వేసిన. ఒక్క పచ్చిమిర్చి మీకు ఇదివరకే నేను చూపెట్టిన. ఓకే ఫ్రెండ్స్, నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మాత్రం కంపల్సరీ వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి. షార్ట్స్ చూడట్లేదు ఇదివరకు చాలా అంటే చాలామంది 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది అట్లా చూసేది షార్ట్స్ చూసుడు మొత్తానికే తగ్గిపోయింది. మా అంటే 1000 మంది కన్నా ఎక్కువ చూడట్లేదు. ఎందుకు తగ్గిపోయిందో నాకు తెలియట్లేదు. చేసినవి కూడా మంచిగా చూసేది. 1 డేలో 60, 70, 80, 90 అట్లా చూసేది. అవి కూడా మొత్తం తగ్గిపోయినాయి. మీరు మాత్రం కంపల్సరీ చూడండి. మీరు ఒకరు చూస్తే ఇంకొకరి వద్దు, ఇంకొకరు చూస్తే ఇంకొకరి వద్దు. మీరు మాత్రం కంపల్సరీ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చేదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.